హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి గుత్తి కాకరకాయ కర్రీ చూపించబోతున్నానండి. ఎప్పుడు గుత్తి వంకాయ కర్రీనే కాకుండా ఇలా గుత్తి కాకరకాయ కూడా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలైతే కాకరకాయ కర్రీ అనగానే చేదు ఉంటుందని చాలా వరకు తినరండి. కానీ ఇలా గుత్తి కాకరకాయ కర్రీ చేస్తే మాత్రం కంపల్సరీగా తింటారండి. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు చేదు అనిపించదు. కాకరకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లోపల స్టఫింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. నేను ఒక 400 గ్రామ్స్ వరకు కాకరకాయలు తీసుకున్నానండి. మనం గుత్తి కాకరకాయ కర్రీ చేసేటప్పుడు చిన్న చిన్న వాటిని తీసుకోండి. చేయడానికి ఈజీగా ఉంటుందండి మనకు. వీటిని నీళ్ళలో ఒకసారి కడిగిన తర్వాత లైట్గా పైన చెక్కు తీసేయండి. చెక్కు తీయడం వలన మనకు త్వరగా ఉడికిపోతుందండి. అలాగే ఇటు చివర అటు చివర కట్ చేసుకొని మనం మిరపకాయ బజ్జీకైతే ఎలా కాట్లు పెడతామో అలాగే కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేయండి. ఒకవేళ మీకు గింజలు కనుక ఇష్టం ఉంటే లైట్గా గింజలు ఉంచేసుకోండి. చెక్కు తీసిన తర్వాత కాకరకాయలను మళ్ళీ ఒకసారి కడిగేసుకోండి. ఇప్పుడు వీటిపైన ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. 20 నిమిషాల తర్వాత చేత్తో గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా చేయడం వలన మనకు కాకరకాయ చేదు అనేది అంత బాగా అనిపించదండి. చూడండి చేదు రసం అనేది మనకి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసేసుకొని వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిల్లు లాంటి గిన్నె తీసేసుకోండి. దానిపైన పెట్టేసి ఒక్కొక్కటిగా కాకరకాయలను పెట్టేసేయండి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చాక్ కానీ లేదంటే ఇలా ఫోక్ కానీ తీసుకొని కాకరకాయ గుచ్చి ఇలా చూడండి. మనకు లోపలికి దిగిందంటే కాకరకాయ ఉడికిపోయినట్టండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. దీంట్లోకి నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే పల్లీలు తీసుకోవచ్చండి ఈ ప్లేస్లో. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర తీసేసుకోండి. గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని మూడింటిని కూడా మంచిగా వేయించుకోండి. మీరు గ్యాస్ ఫుల్గా పెడితే ఈజీగా మాడిపోతాయండి. దీంట్లో 4-5 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అదే కడాయిలో ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని చేత్తోనే పొడి పొడిగా అనుకుంటూ ఇందులో వేసేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఒక 3-4 నిమిషాల పాటు పడుతుందండి ఈ గోల్డ్ కలర్ రావడానికి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వచ్చిన తర్వాత గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకోండి. మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేయండి. ఒకవేళ మీరు కాకరకాయలని ఆవిరి మీద ఉడికించుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది నూనెలో వేయించిన అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయలను తీసేసుకొని ఇప్పుడు కాకరకాయ మొత్తంలో స్టఫింగ్ అంతా ఫిలప్ చేయండి. మనం గుత్తి వంకాయ కానీ మిర్చికి కానీ ఎలా ఫిలప్ చేస్తామో అలాగే సేమ్ ఫిలప్ చేయండి. ఇలాగే ఒక్కొక్కటిగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. నాకైతే స్టఫింగ్ అయితే ఏం మిగలలేదండి, వాటి వరకే సరిపోయింది. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కాకరకాయలను ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసేయండి. ఫస్ట్ స్టఫింగ్ అనేది పైకి పెట్టేసేయండి. మనం స్టఫింగ్ అనేది కింద పెట్టేస్తే ఆయిల్లో మొత్తం కలిసిపోతుందండి. మీకు ఏమైనా స్టఫింగ్ మిగిలితే ఈ ఆయిల్లో వేసి వేయించుకోండి. ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టేసి మూత తీసిన తర్వాత వీటిని సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోండి. మరొక 3 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుందండి.
గిన్నె కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటే మనకు మాడిపోకుండా ఉంటాయండి కాకరకాయ ముక్కలనేది. కాకరకాయ ముక్కలను అన్ని వైపులా కాల్చుకుంటేనే చేదు అనేది మనకు ఉండదండి. మీకు నచ్చితే పైన చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే ఇంకేం వేయట్లేదండి. కాకరకాయ అనేది హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి, దీన్ని పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. చాలా బాగుంటుంది ఇలా గుత్తి కాకరకాయ చేసుకుంటే. చేదు కూడా మనకెక్కడా అనిపించదండి. ఆవిరి మీద ఉడికించాం కాబట్టి తక్కువగా ఆయిల్ పడుతుందండి. ఈ గుత్తి కాకరకాయ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్‌కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.